స్నేహ ఏ తప్పు చేయలేదో నీ దృష్టిలో స్నేహను చెడ్డదని చేయాలని నేను ఇదంతా కావాలని చేశాను. నా కోరిక తీర్చకపోతే నాయుడు బావుని చంపుతానని బెదిరించానా? స్నేహ నాయుడు బావుని తీసుకుని రాత్రి బయటికెళ్తుంటే స్నేహ గమనించకుండా నాయుడు బావుని తప్పించి తన స్థానంలో నేనొచ్చాను. ఈ విషయం స్నేహకు తెలీదు. మీతో స్నేహం లేవ తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాను కదా, దానికోసం ఇదంతా చేశాను. ఎన్నారా అత్తయ్య? ఈడు ఎంత దుర్మార్గుడు! ఈ దుర్మార్గుడు చేసిన పని వల్ల మీరు స్నేహిని అనుమానించి మీ ప్రాణాల మీద తెచ్చుకోవాలనుకున్నారు. ఇప్పటికీ నన్ను నమ్మకపోతే ఈ కత్తితో పొడిచి నన్ను చంపే అమ్మా. నాకు జన్మనిచ్చావు. నీ చేతుల్లో చావడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది? చంపమ్మా. స్నేహ, నిన్ను ఎంత అపార్థం చేసుకున్నానమ్మా. అమ్మ అన్న పదానికే మచ్చ తీసుకొచ్చాను. నన్ను క్షమించమ్మా. లేదమ్మా, నీ స్థానంలో ఎవరున్నా నీలాగే ఆలోచిస్తారు. నువ్వే తప్పు చేయలేదమ్మా. నీ కూతురుగా నేను కూడా ప్రాణం పోయినా తప్పు చేయనమ్మా. ఆ విషయం తెలిసి కూడా నేను బాధ పెట్టాను. నీ ప్రాణం తీయాలనుకున్నాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయనమ్మా. నా ప్రాణం పోయినా నేను అనుమానించను. నన్ను క్షమించు. రేయ్, నీ వల్లే ఈరోజు నా కూతురు ప్రాణాలు నిలబడ్డాయన్న ఒకే ఒక కారణంతో ఈరోజు నిన్ను క్షమిస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.